ఒక్కసారి అవసరం లేని వ్యక్తిని రాష్ట్ర ముఖ్యమంత్రిగా కుర్చీలో కూర్చోబెడితే ప్రజలకు ఎన్ని ఇబ్బందులు ఉంటాయో అవన్నీ చూపించేశాడు. అమరావతిని బాగు చేశారు. అలాగే ప్రజల ధనంతో నిర్మించిన ఏదైతే మీటింగ్ హాల్ ఉందో దాన్ని కూలగొట్టేశాడు. అలాగే ఇవాళ ఎందుకు అవసరం లేకుండా ఒక చిన్న గుంట పూడ్చుకోలేని పరిస్థితుల్లో బళ్ళ మీద నుంచి పడిపోయి ఎంతోమంది ఆడవాళ్ళు చనిపోవటం, అలాగే బళ్ళు తోలేవాళ్ళు యాక్సిడెంట్లు అయి చనిపోవటం, కార్లు యాక్సిడెంట్ అయి చనిపోతుంటే గుంటలు పోవలేని పరిస్థితుల్లో 500 కోట్లు పెట్టి వైజాగ్లో నడిబొడ్డిన టూరిజం ప్లేస్లో అవి కూడా ఏంటి ఋషికొండనంతా తొలిసేసి ఆ ప్యాలెస్ నిన్న మొన్న దాని డోర్లు ఓపెన్ చేస్తే తిరణాల కింద ఉంది. అసలు టూరిజం వేరు. నిజంగా ప్యాలెస్లోకి ఒకసారి చూసి వెళ్ళిస్తే మనిషికి 500 టికెట్ పెట్టినా కానీ 500 కోట్లు వచ్చేసే పరిస్థితి ఉంది. ఎందుకంటే అంత విలాసవంతంగా కోట్లాది రూపాయలు ఒక్కొక్క బాత్రూమ్ చూస్తేనే 2-3 కోట్లు ఖర్చు పెట్టి చేయటం జరిగింది. అటువంటి ప్యాలెస్ని మరి ఇవాళ మనం ఉన్న పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్రం విడిపోయి ఉన్నాం. ఒక పక్క ప్రజలు, ఒక పక్క కరువు కాటకాలు, ఒక పక్క పోలవరం, లిఫ్టు, ఇరిగేషన్స్ లేవు, ఎడ్యుకేషన్ లేదు, ఆరోగ్యశ్రీ లేదు, రోడ్స్ లేవు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. అన్నీ మూలబెట్టేసి గాలి కొదిలేసి చేయటంలో ఇవన్నీ సర్వనాశనం అయిపోయినాయి. దీనికి మొత్తం మూల్యం జగన్మోహన్ రెడ్డి గారే చెల్లించుకోవాలి.